టీడీపీ రాజ్యసభ అభ్యర్థి సానా సతీష్పై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. హవాలా మనీ లాండరింగ్ కేసులో సిబిఐ ఈడీ విచారణను సానా సతీష్ ఎదుర్కొంటున్నారు. సిబిఐ అధికారులకు లంచం ఇచ్చినట్లు సానా సతీష్పై సిబిఐ అభియోగాలు నమోదు చేసింది. హవాలా వ్యాపారి కురేషితో కలిసి సానా సతీష్ అక్రమ వ్యాపారాలు చేసినట్లు అభియోగాలు నమోదు చేసింది సిబిఐ. తనను కేసు నుంచి తప్పించేందుకు సిబిఐ డిప్యూటీ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాకు 2 కోట్ల లంచం ఇచ్చినట్లు సానా సతీష్ చెప్పారు. ప్రస్తుతం నారా లోకేష్కు అత్యంత సన్నిహితుడిగా సానా సతీష్ కొనసాగుతున్నారు. మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, సానా సతీష్కు రాజ్యసభ ఇవ్వడానికి గల కారణాలు ఏమంటారండి? డెఫినెట్గా ఇప్పుడు ఏదైతే రాజ్యసభ క్యాండిడేట్ అని టీడీపీ ప్రకటించిందో దాంట్లో సానా సతీష్ అనేటువంటి పేరు ఏదైతే ఉందో అది తీవ్రమైనటువంటి వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంది. ఎందుకంటే సానా సతీష్ ఒక విద్యుత్ ఉద్యోగి నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత చాలామంది రాజకీయ నాయకులకు బినామీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన చాలా ఈడీ నుంచి సిబిఐకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ద్వారా అభియోగాలను ఎదుర్కొంటూ విచారణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి. ఎందుకు ఇతనికి ఇచ్చారు అనేటువంటి దాని మీద ఈవెన్ బయటనే కాదు తెలుగుదేశం పార్టీలో కూడా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. కొద్ది కాలం నుంచి నారా లోకేష్కు ఆయన చాలా సన్నిహితంగా ఉన్నారు. పార్టీకి సంబంధించి ఫండింగ్ ఆయన చూశారని చెప్తున్నారు. ఏ నిర్ణయం అయినా కానీ సానా సతీష్ను అడగండి, సానా సతీష్ చెప్పండి, నారా లోకేష్ తీసుకోరు అనేటువంటి చర్చ కూడా టీడీపీలో ఉంది. సో సానా సతీష్కు రాజ్యసభ ఇవ్వడం వెనుకాల ప్రధానంగా ఆయన పెద్ద ఎత్తున మనీ లాండరింగ్కు పాల్పడినటువంటి డబ్బును తెలుగుదేశం పార్టీకి ఇచ్చినట్టు, లేకుంటే ఎలక్షన్స్లో ఆయన సహాయం చేసినట్టు ఆయన మీద చాలామంది టీడీపీకి సంబంధించినటువంటి నాయకులే అభియోగాలు కావచ్చు, లేకుంటే ఆరోపణలు చేస్తున్నటువంటి విషయం. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో సానా సతీష్ బ్యాక్గ్రౌండ్ మనం చూసుకుంటే డెఫినెట్గా ఒక కరప్ట్ లీడర్గా ఆయన పూర్తిగా ఆయనకు పెద్దగా యాక్టివ్గా రాజకీయాల్లో ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితి లేదు. కేవలం ఆయన బ్యాక్గ్రౌండ్లో ఉండి పొలిటికల్ లీడర్స్కి బినామీగా పనిచేసినటువంటి వ్యక్తి. ఇతను చాలా కాలం పాటు సిబిఐకి సంబంధించినటువంటి కేసులను మేనేజ్ చేసే పని చేశారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చాలామందికి బెయిల్ ఇప్పించేందుకు ఈయన మధ్యవర్తిత్వం చేశారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఒక బీఫ్ వ్యాపారి, హవాలాకు సంబంధించినటువంటి వ్యాపారం కూడా చేస్తారు, మోయిన్ ఖురేషి అనేటువంటి ఒక బీఫ్ వ్యాపారి మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదేవిధంగా సిబిఐ విచారణ చేస్తున్నటువంటి సమయంలో సానా సతీష్ పేరు 2015-16 టైంలో బయటకు వచ్చింది. మోయిన్ ఖురేషికి సంబంధించినటువంటి ఏదైతే కంపెనీల్లో సానా సతీష్కి వాటా ఉంది, అందులో ఆయన షేర్స్ కొనుగోలు చేశారు పెద్ద ఎత్తున అనేటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదేవిధంగా సిబిఐ ఈయన మీద కేసు నమోదు చేసింది. ఈయనను అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు కూడా జరిగాయి. దానికి సంబంధించి ముఖ్యంగా సిబిఐకి సంబంధించినటువంటి 2 అధికారుల మధ్య జరిగినటువంటి గొడవ సందర్భంగా కూడా ఈయన పేరు వచ్చింది. అప్పట్లో సిబిఐ డైరెక్టర్గా పనిచేసినటువంటి అలోక్ వర్మ అదేవిధంగా డిప్యూటీగా ఉన్నటువంటి రాకేష్ అస్థానా వివాదంలో కూడా రాకేష్ అస్థానాకు తన మీద వచ్చినటువంటి ఆరోపణలు తీసేయడానికి 2 కోట్ల రూపాయలు తాను ఇచ్చినట్లు కూడా అప్పట్లో ఈయన ఒక ప్రకటన చేశారు. అది 2 అధికారుల మధ్య గొడవ సందర్భంగా ఈయన దాన్ని వాడుకున్నారని, ఒక అధికారికి అనుకూలంగా పనిచేశారనేటువంటి ఆరోపణలు వచ్చాయి. దీని మీద విచారణ జరిగింది. ఆ కేసుకు సంబంధించి కూడా ఇంకా విచారణ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. 2024 జూలైలో తన మీద వచ్చిన ఆరోపణలు కొట్టివేయాలంటూ ఆయన ఢిల్లీ హైకోర్టును సానా సతీష్ ఆశ్రయించారు. కానీ ఈయన మీద విచారణ జరగాల్సిందే, ఈయనకి ఇచ్చినటువంటి సమన్లను క్వాష్ చేసే ప్రసక్తే లేదని ఢిల్లీ హైకోర్టు చెప్పినటువంటి పరిస్థితి. ఇంతటి తీవ్రమైనటువంటి మనీ లాండరింగ్ అదేవిధంగా చాలా మందికి సంబంధించి కరప్ట్ ప్రాక్టీసెస్, ముఖ్యంగా బెయిల్ ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తానని డబ్బులు తీసుకోవడము, బినామీగా ఉండడం, ఇటువంటి తీవ్రమైనటువంటి ఆర్థిక నేరాలకు పాల్పడినటువంటి వ్యక్తి, ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి, ఇటువంటి వ్యక్తికి రాజ్యసభ ఇవ్వడం వెనుక డెఫినెట్గా డబ్బు అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రభావం చూపింది అనేటువంటి చర్చ జరుగుతోంది. ఒక బీసీకి ఇచ్చినటువంటి పదవి, ముఖ్యంగా మోపిదేవికి ఉన్నటువంటి రాజ్యసభ సభ్యత్వాన్ని రాజీనామా చేయించి అదే పదవిని ఒక డబ్బున్నటువంటి బడాబాబుకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఇవ్వడం ఏంటిది అనేటువంటి ఒక చర్చ ప్రధానంగా జరుగుతుంది. సో డెఫినెట్గా సానా సతీష్ అనేటువంటి వ్యక్తి చాలా కరప్ట్ ప్రాక్టీసెస్ ద్వారా ఒక విద్యుత్ ఉద్యోగిగా ప్రారంభమై ప్రస్థానాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. 1000 కోట్ల అధిపతి, చాలా కంపెనీల్లో బినామీగా ఉన్నాడు, డైరెక్టర్గా ఉన్నాడు. ఇటువంటి వ్యక్తికి రాజ్యసభ ఇవ్వడం ద్వారా చంద్రబాబు నాయుడు తన ట్రెడిషన్ని కొనసాగించారు. పెద్దలకి అంటే డబ్బులున్న వాళ్ళకు మాత్రమే రాజ్యసభ అనేటువంటి ట్రెడిషన్ను కొనసాగించారనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎక్కడ కూడా కనీసం ఒక బీసీ నాయకుడికి, మత్స్యకారుడికి ఉన్నటువంటి రాజ్యసభ సభ్యత్వాన్ని ఆయన రాజీనామా చేయించినటువంటి మోపిదేవిని రాజీనామా చేయించిన తర్వాత ఎక్కడ కూడా బీసీలను ఎస్సీలను పరిగణలోకి తీసుకోకుండా ఒక కరప్ట్ లీడర్కి ఇవ్వడం పైన తెలుగుదేశం పార్టీలను ఒక అంతర్మదనం స్టార్ట్ అవుతుంది. బట్ డెఫినెట్గా ఇటువంటి తీవ్రమైనటువంటి ఆర్థిక నేరాలను ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తికి ఇప్పుడు రాజ్యసభ ఇవ్వడం ద్వారా ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు, ఎటువంటి కరప్ట్ ప్రాక్టీసెస్కి ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు దీన్ని ఊతమిస్తున్నారు అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. సిద్ధేష్, అలాగే టీడీపీలో సీనియర్లను కాదని లోకేష్ సన్నిహితుడనే సానా సతీష్కు రాజ్యసభ ఇచ్చినట్లుగా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. దీనిపైన పొలిటికల్ సర్కిల్స్లో ఎలాంటి డిస్కషన్ నడుస్తోంది?
డెఫినెట్గా చాలామంది తెలుగుదేశం పార్టీలో కావచ్చు, యనమల కావచ్చు, మిగిలిన వాళ్ళు కూడా ఈ రాజ్యసభ సీటు మీద చాలా వరకు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా 3 రాజ్యసభ సీట్లకు కూడా ఒక విధంగా చేయాలంటే అన్యాయంగా ఒక పార్టీ నుంచి మిగిలిన వాళ్ళను బెదిరించి లేకుంటే వాళ్ళ ద్వారా రాజీనామా చేయించి తీసుకున్నటువంటి రాజ్యసభ ఎన్నికలు. ఇందులో ఆర్ కృష్ణకి సంబంధించి బీజేపీ, ఎందుకంటే బీసీ లీడర్కి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఇచ్చారు, దీన్ని కాదని వేరే వాళ్ళకి ఇస్తే బాగుండదు అనేటువంటి ఉద్దేశంతో తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ ఆర్ కృష్ణని కంటిన్యూ చేసింది. కానీ మోపిదేవికి సంబంధించిన ఇష్యూని మనం చూసుకుంటే డెఫినెట్గా ఒక బీసీ లీడర్కి ఇస్తారని ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ చాలామంది డబ్బులున్న వాళ్ళు కూడా దీనికోసం ట్రై చేశారు. అయితే అత్యధికంగా ఎవరు టెండర్ వేశారో, ఎవరు అత్యధికమైనటువంటి డబ్బులు ఆఫర్ చేశారో వాళ్ళకి ఇది పదవి వెళ్ళింది అనేటువంటి మాట టీడీపీ సర్కిల్లో వినబడుతోంది. సానా సతీష్కి ఇవ్వడం ద్వారా ఒకటి లాయలిస్టులు కావచ్చు, అంటే పార్టీ కోసం చాలా రోజుల నుంచి జెండా మోసినటువంటి వాళ్ళను, అదేవిధంగా పార్టీలో సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను, ముఖ్యంగా రాజ్యసభ అనేటువంటిది ఒక పెద్దల సభ, అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళు ఒక బెస్ట్ ప్రాక్టీసెస్తో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారు, లేదంటే ఆయా వాళ్ళ రంగాల్లో బెస్ట్గా పరిణతి చెందిన వాళ్ళకి ఇటువంటి ఇవ్వడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తున్నటువంటి నేపథ్యంలో సానా సతీష్కు పొలిటికల్గా పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు. ఆయన కేవలం బినామీగా తెర వెనుక ఉన్నటువంటి పనిలే కానీ డైరెక్ట్గా ఇక్కడ చేసినటువంటి పని లేదు. గతంలో కూడా చాలా మందికి ఇటువంటి వాళ్ళకి కేవలం డబ్బులు, పార్టీ ఫండ్కి డబ్బులు ఇచ్చిన వాళ్ళు, లేకుంటే పొలిటికల్గా పనిచేసిన వాళ్ళు, లేకుంటే వెనకాల ఉండి పార్టీకి చేసిన వాళ్ళకు, కిచెన్ క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే చంద్రబాబు నాయుడు రాజ్యసభ ఇస్తారు అనేటువంటిది చాలాసార్లు మనకు కనిపిస్తూ వచ్చింది. ఈసారి కూడా అదే ప్రాక్టీస్. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు కంటే నారా లోకేష్ తన క్యాండిడేట్ని చాలా ఎక్కువగా పుష్ చేశారని అనిపిస్తుంది. అదే చర్చ పార్టీలో కూడా ఉంది. రెండోది, మనం అసలు ఈ మొత్తం టస్సిల్ వెనకాల సానా సతీష్కు పోటీగా నాగబాబు పేరు కూడా వచ్చింది. కానీ నాగబాబు పేరును కాదని నారా లోకేష్ పట్టుబట్టి సానా సతీష్కి రాజ్యసభ ఇప్పించారు. దానికి ప్రతిగా నాగబాబుకు మంత్రి పదవి ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. తద్వారా ఆయనను త్వరలో క్యాబినెట్లోకి తీసుకుంటారని చెప్తుంది. అంటే అటు నాగబాబు పార్టీతో పాటు పార్టీలో టీడీపీలో ఉన్నటువంటి సీనియర్లు కాదని సానా సతీష్కి ఇవ్వడం వెనుక చాలా బలమైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో లాబింగ్ చేయడము, ఈ సిబిఐ కేసులకు సంబంధించి, ఇతర కేసులకు సంబంధించి ఇతని మీద ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యము, ఇతనికి సిబిఐలో కొంత సంబంధాలు ఉన్నటువంటి ఆరోపణల నేపథ్యము, ఎట్ ద సేమ్ టైం పెద్ద ఎత్తున చాలా మంది రాజకీయాల పార్టీలకు సంబంధించిన నాయకులకు ఈయన బినామీగా ఉండడము, పెద్ద ఎత్తున ఇతని దగ్గర అక్రమంగా సంపాదించిన డబ్బు ఉందనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనీ, అదేవిధంగా పవర్ అనేటువంటిది పెద్దగా ఇక్కడ డామినేట్ చేసింది అనిపిస్తుంది. సానా సతీష్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ ఆయనకు సంబంధించి మీరు గూగుల్లోకి వెళ్ళి ఒక 4 సార్లు సానా సతీష్ ఎవరు అని తెలిస్తే, ఒక విద్యుత్ ఉద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత తీవ్రమైనటువంటి ఆర్థిక నేరాలకు పాల్పడి ఒక పెద్ద ఏదంటే ఒక సామ్రాజ్యాన్ని, తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారనేటువంటిది ఒక డీటెయిల్స్ చాలా బేసిక్గా అర్థమవుతాయి. ముఖ్యంగా మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి, అదేవిధంగా మాఫియా ఎవరైతే మోయిన్ ఖురేషి లాంటికి సంబంధించి పెద్ద అవినీతి పనులు ఎవరున్నారో వాళ్ళతో అసోసియేట్ అవ్వడము, ఎట్ ద సేమ్ టైం చాలా మందికి బెయిల్ ఇప్పిస్తారని మధ్యవర్తిత్వం చేయడము, దీంతో పాటు చాలా కేసులకు సంబంధించి సిబిఐకి సంబంధించినటువంటి అధికారులతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకుని ఆ కేసులను ప్రభావితం చేసినటువంటి ఆరోపణలు, తీవ్రమైనటువంటి ఆరోపణలు ఇవన్నీ. ఇటువంటి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తికి ఏ విధంగా పార్టీ రాజ్యసభ సభ్యత్వం ఇస్తుంది అనేటువంటి చర్చ తెలుగుదేశం పార్టీలో కూడా కొనసాగుతుంది. బట్ ఈయన సభ్యత్వానికి సంబంధించి సామాజిక పరంగా చూసుకున్నా కానీ ఒక బీసీకి సంబంధించినటువంటి సాధారణమైనటువంటి వ్యక్తిని బలవంతంగా రాజీనామా చేయించి, లేదంటే ఆయన నుంచి రాజీనామా తీసుకుని ఇది బీసీలకు ఇవ్వకుండా దీన్ని ఇతనికి ఇవ్వడం ద్వారా కేవలం ఒక పెట్టుబడిదారికి, అదేవిధంగా అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తికి, మనీ పవర్కు ఈ రాజ్యసభ సీట్ ఇచ్చారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. సిద్ధేష్. ఓకే ఇస్మాయిల్.